సోనియా ఎలిమినేట్ అయినందుకు మీరందరూ సంతోషపడుతుండొచ్చు, కానీ నేను బాధపడతానా? ఆడియన్గా సంతోషపడ్డా, రివ్యూవర్గా బాధపడతా. ఎందుకో తెలుసా రేపటి నుంచి వెళ్ళి నిఖిల్ చల్లబడతాడు, పృథ్వీ సప్పబడతాడు. నిఖిల్ దగ్గరికి సీత, నైనిక, ఈ యష్మి వీళ్ళందరూ వచ్చి ఓదార్పు యాత్రలు చేస్తారు, దగ్గరికి తీసుకుంటారు, దోస్తానా చేస్తారు. ఇటుదికి పృథ్వీ దగ్గరికి విష్ణుప్రియ అసలు ఎవరిని ఆలనీయకుండా, చుట్టూ ఎవరు రాకుండా విష్ణుప్రియ ఒకతే పోయి తలుక్కుంటుంది. అంటే ఈడి షేప్ పెట్టదు, బంక పట్టినట్టు పడుతుంది. ఇక టోటల్గా హౌస్ అంతా ఎట్లుంటుందంటే ఒక నబీలు, ఆదిత్యవం, నాగమణి కంటే వాళ్ళు ముగ్గురు మూల కూర్చుని చూస్తూ ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుంది అని. వాళ్ళు ముగ్గురు 3 కోతులు లెక్క కూర్చుండి అక్కడ జరుగుతున్న చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పి ఆడ కూర్చుంటారు అన్నట్టు. అంతకు మించి ఇంకేం ఉండదు ముచ్చట. కుటుంబం అన్నగారి కుటుంబం, అరే కుటుంబం, బిగ్ బాస్ మామ కుటుంబం అన్నట్టు ఉంటుంది ఈ వీక్ అంతా అని అనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే గవే కొన్ని చిన్న రీజన్స్ తోటి నామినేషన్లు అయినాయి. చిన్న ప్రోమో వచ్చింది కదా, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఎక్స్క్లూజివ్గా సోనియా ఎలిమినేషన్ అప్పుడు జరిగింది. ఏంది గమ్మత్ అబ్బా. బిగ్ బాస్ ఆ జర్నీ వీడియోని ఎంత హైలైట్ చేసిండో అట్నే అందులో కొన్ని ట్రోలింగ్కి అంటే రోస్టింగ్కి ఒక సంబంధించిన పాయింట్స్ ఏదో ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ నాగార్జున సార్ ఏందబ్బా అంత ముఖం పట్టుకుని అడిగేస్తాడు. అసలు అట్లా అడిగే మనిషి కాదుగా నాగార్జున సార్. అంటే మన మనసులోకి వచ్చిన డౌట్ ఆయన అడిగేస్తాడు డైరెక్ట్గా. కొన్ని గమ్మత్ ముచ్చట్లు ఉన్నాయి. అండ్ సోనియా ఎలిమినేషన్ తర్వాత ఎవరికి ఏమిచ్చింది, ఎవరిని రొట్టె అన్నది, ఎవరిని కట్టేనది, ఎవరిని కొట్టాలన్నది ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తాను కనుక జర సభాకర చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాతలు ఒక లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ ఎస్ 65. ఇలా పొద్దుగాల ఒక 31 years తర్వాత గెట్ టుగెదర్ అయిన 10th batch వాళ్ళది ఈవెంట్ చేసిన. సాయంత్రము సరస్ 2024 అని చెప్పి పీపుల్స్ ప్లాజా, నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న దగ్గర స్టేజ్ మీద మన టీఎస్ కల్చర్ తరపున పోయి ఈవెంట్ చేసిన. ఫుల్ అలసిపోయినా. డైరెక్ట్గా వచ్చి అక్క ఎలిమినేషన్ చూద్దామని చెప్పి ఎట్లా జరిగిందో కన్నులారా చూద్దామని చెప్పి చూసి ఆ వీడియో చేస్తున్నా. ఇది ముచ్చట. లిటరల్లీ ఐఎమ్ గెట్టింగ్ ఎమోషనల్. సీత కూడా ఎమోషనల్ కాలేదనుకోరి. సీత ఎమోషన్ అవుతుందా కాదా, సీత ఏడుతుందా ఏడవదా అని చెప్పి నేను అనుకున్నాం. సీత ఏడవలేదు, కానీ నాకు బాధ అనిపిస్తుంది. రేపటి నుంచి ఏముంటుంది అక్కడ, ఏముంటుంది, అంతా సప్ప మ్యాటర్ ఉంటుందే అని చెప్పి బాధ అనిపిస్తుంది. సోనియా లేకపోతే గ్రూప్ ఏది, సోనియా లేకపోతే ఫైర్ ఏది, సోనియా లేకపోతే పెంటేది, మంటేది, తంటేది, చాలామందికి కంట తడేది. ఓకే రైట్, చలో చాలు చేద్దాం. మనకి లాస్ట్లో అంటే సోనియా అండ్ ఆదిత్యవం అన్న వీళ్ళిద్దరిని నిలబెట్టారు. ఖచ్చితంగా ఆదిత్యవం సేవ్ గార్డ్ అని అనుకుంటారు అక్కడ లోపల కూర్చున్న వాళ్ళు. ఎస్పెషల్లీ మన పృథ్వీ, నిఖిల్ అలా హౌస్ మిగతా వాళ్ళందరూ కూడా సోనియాతో పోలిస్తే ఆదిత్యవం అన్న ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనుకున్నారు. సీరియస్గా చూస్తున్నారు ఏమవుతుంది. ఆదిత్యవం అన్న సేఫ్, సోనియా అన్సేఫ్ అనగానే ఓ షిట్ క్రేజీ, ఇప్పుడు ఏంది నాగమణి కంటే ఎలిమినేట్ అవుతాడా అన్నట్టుగా చూస్తారు అన్నట్టు. అంటే అయ్యో ఏంద్ర అసలు, ఓ మై గాడ్ క్రేజీ, దిస్ ఇస్ క్రేజీ అంటారు అక్కడ. దిస్ ఇస్ సో క్రేజీ అనగానే ఇక్కడ నాగమణి కంటే నాగార్జున నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉండు. ఓకే సీత నువ్వు ఇక్కడే ఉండు, యాక్టివిటీ రూమ్లోనే, యాక్షన్ రూమ్లోనే మీరు ఉండండి. ఆదిత్యం నువ్వు లోపలికి వెళ్ళానగానే వీళ్ళిద్దరు నిల్చున్నారు. ఇది బిగ్ బాస్ కాదు, హగ్ బాస్, ఎందుకో కూడా చెప్తా. అయితే ఇక్కడ ఇది అయిపోయిందా, లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇక ఇక్కడ నిల్చున్న వీళ్ళిద్దరికి ఇక్కడనే ఉంచేసి నాగార్జున గారేమో ఇంట్లోకి పోయి ఈ హైలైట్ చూడుర్రి. ఓకే అక్కడ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకరేమో మన హౌస్ మేట్స్ అందరు కలిసి 0లో పెడితే డేంజర్ జోన్లోకి వెళ్ళారు. ఇంకొకరేమో పబ్లికే డేంజర్ జోన్లో పెట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది మీ చాయిస్. మీరు ఎవరి సైడ్ నిల్చుంటే వాళ్ళే ఉంటారు. అంటే నిన్న అందరూ 0 అని చెప్పి అన్ని ఆల్ జీరోలు ఉన్న అద్భుతమైన ఫ్యాన్సీ నెంబర్ని నాగమణి గంటకి ఇచ్చేసరికి నాగార్జున గారు బిగ్ బాస్ టీం అనుకుంటున్నానంటే వీళ్ళిద్దరిని లాస్ట్కి నిలబెడితే ఖచ్చితంగా నాగమణి గంటని అందరూ ఎలిమినేట్ చేయాలని అంటారు. సోనియా మిగిలిపోతుంది. అమ్మయ్య అదే అబ్బా సాయిరామ్ టీఆర్పీ రేటింగ్ ఏం పడిపోదు అన్న ఫీలింగ్లో బిగ్ బాస్ ఉండే. కడిగితే హౌస్ మేట్స్ అంతా కూడా రివర్స్లా మణిగంటకు సపోర్ట్ చేశారు. సీతని హేట్ అంటే సీతని వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకున్నారు. దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది బిగ్ బాస్ మామకి. పోయమ్మ ఇప్పుడు ఇందిరా మళ్ళీ రీఎంట్రీ పెట్టాలన్నారా, ఇది కంటిన్యూ చేసుకుందాం, టీఆర్పీ నడుతుందిరా అని అనుకుంటే ఏంది మీరు ఇట్లా చేసారని. ఖచ్చితంగా సోనియా రీఎంట్రీ ఉంటుంది. మీరు ఏమంటారు చెప్పు, ఖచ్చితంగా సోనియా రీఎంట్రీ ఉంటుంది.
లేకపోతే ఇక జర్నీ వీడియోని గా రేంజ్లో ఎడిట్ చేస్తారు ఎక్కడైనా చెప్పురి. ఏదో సోనియా ఫ్యాన్ మేడ్ వీడియో చేసినట్టుగా సోనియా జర్నీ గురించి గట్లా చేసినేందా కలర్లు బ్లాక్ అండ్ వైట్లు జుమ్ 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 ఎవరికి వాడిన ఎఫెక్ట్లు బాబా రెడ్ కలర్ హైలైట్, పింక్ కలర్ హైలైట్, ఎల్లో కలర్ హైలైట్ చేసుకుంటూ బ్లాక్ అండ్ వైట్ కేజీఎఫ్ ఎడిటర్ని తీసుకొచ్చి కేజీఎఫ్ ప్రోమో ఎడిట్ చేసిన వాళ్ళు ఉంటుంది చూడు ట్రైలర్ది గాయన తీసుకొచ్చి ఎడిట్ చేసినట్టు ఉన్నది. వయమ్మ ఏమన్నా ఇచ్చిర్రా. సరే అది పక్కన పెడితే ఇక్కడ ఆదిత్య ఓం, నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీత వీళ్ళందరూ కూడా నాగమణికంట ఉండాలి అని అన్నారు. రేపు నామినేషన్లో పెడతారు. అయితే నిఖిల్, పృథ్వీ, నైనిక వీళ్ళు ముగ్గురు. అయితే నైనిక చెప్పినా కదా, నైనిక 100% సోనియాకి జాన్ జిగిరి జబ్బా, కానీ బయటకు మాత్రం చెప్పదు అబ్బా అదనమాట మ్యాటర్. సో నైనికే సపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ 0 వేసిందన్న కోపం కూడా ఉండొచ్చు. అందుకే నామినేషన్లో కూడా ఇప్పుడు నాగమణికంట వర్సెస్ నైనికనే జరుగుతుంది. మనకు ప్రోమోలో చూస్తే వాళ్ళిద్దరే కొలుసుకుంటారు, వాళ్ళిద్దరే పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఓవరాల్గా అయితే నైనిక సోనియాకి సపోర్ట్ చేసింది. నో ఎప్పుడో ఇది చేసినా ఎప్పుడో చెప్పిన సీక్రెట్ ఏజెంట్ అని పేరు కూడా పెట్టినాం మనం. ఓకే, అయితే ఇక్కడ నాగార్జున గారు ఏమని చెప్పేటప్పుడు మీరు నాకు చెప్పండి సరిపోద్ది, ఆ ఎలక్షన్ రూమ్లో ఉన్న వాళ్ళకు కనబడదు, వాళ్ళిద్దరికీ తెలియదు, అసలు ఇది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అంటాడు. ఒక మాట, ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటకు రాగానే ఎపిసోడ్ చూస్తారు, వాళ్ళకి కనబడుతుంది. బయటకు రాగానే అందరూ చెప్పేస్తారు, తెలుస్తుంది. ఎలిమినేట్ కాకుండా లోపలికి పోయిన వాళ్ళకి ఉబ్బాగా లోపల ఉన్న వాళ్ళే చెప్పేస్తారు. ఈ గిన్నెలు ఏమో సార్ దాపరికం ఏదో కుల్లం చెప్పక ఇక్కడట ఖచ్చితంగా మీరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే చెవిలో చెప్పుర్రి అన్నట్టు చెప్తాడు. ఓకే అయిపోయింది. ఇక లోపలికి పోయి ఇక బిగ్ బాస్ వచ్చేసి నాగార్జున గారు ఏమన్నారు, డేంజర్ జోన్లో ఉన్నందుకు జైల్లో వేస్తున్నాము మన నాగమణికంటనని చెప్పారు. సీత యు ఆర్ ఎలిమినేటెడ్ హౌస్ డెసిషన్ బట్టి, అలాగే ఆడియన్స్ డెసిషన్ బట్టి యు ఆర్ ద లీస్ట్ అని చెప్పిండు. హౌస్ డెసిషన్ బట్టి ఎందుకు సార్, ఆడియన్స్ డెసిషన్ బట్టి పంపించచ్చు కదా. హౌస్ డెసిషన్ ఎందుకు పెట్టారు చెప్పారు, మీరు కావాల్సుకుని ఉంచుదామని అనుకున్నారా లేదా, నిజం చెప్పుర్రి బిగ్ బాస్ మామ నువ్వు చెప్పు. నీ తొండికి మాటికి దేవుడు చూస్తాను అన్నీ ఇవే చెప్తావు నాకు తెలుసు. నీకే ఒక కన్ను ఉందని ఇట్టిట్ట చూస్తే నీ మీద కన్ను వేస్తాడు ఉంటాడు పైన రివ్యూవర్ అని. సరే అయితే జైల్ సీత ఎలిమినేట్ అని చెప్పేసి ఏంటి మణికంఠ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నందుకు నిన్ను జైల్లో ఇస్తారు. డేంజర్ జోన్లో ఉన్నందుకు ఎందుకు వరస్ట్ ప్లేయర్ అనో 0 అని వచ్చిందనో అట్లా తీసుకుపోయి ఎత్తురని చెప్పొచ్చు కదా. నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కాబట్టి నిన్ను జైల్లో డేంజర్ జోన్లో ఎక్కడికి వెళ్ళి చిన్న పోయినాయి 0 రావడం వల్లనే కదా. ఫేక్ డేంజర్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సోనియాని కాపాడదాం అనుకుంటే హౌస్ మేట్స్ ఎక్దమ్మే వక్తే బదలికి అన్న ఫీలింగ్ తెప్పించండి బిగ్ బాస్కి. సరే ఓకే, ఆ తర్వాత నాగమణికంట నిఖిల్ లోపలికి రాగానే నిఖిల్కి హగ్గిచ్చి సారీ చెప్పిండు. ఆదిత్య యూ డిజర్వ్డ్ అని చెప్పి హగ్గిచ్చాడు. ఈ హగ్గులు మాత్రం ఓడిపోయాయి ఇక్కడ హౌస్లో. ఆడియన్స్ థియేటర్ చేంజ్. ఇక్కడ ఆడియన్స్ ఒక మాట చెప్పిండే లోపల నాగమణికంట హైలైట్ ఉంటుంది చూడురి. నేను థ్యాంక్స్ టు ఆడియన్స్, అసలు నేను ఇంకా నన్ను నేను మార్చుకుంటా, ఇంకా ఎలివేట్ అవుతా, ఇంకా నేను అవుతున్నా, నేను మార్చుకున్నా, లవ్ యూ ఆల్. అంతకన్నా ఏం ఎక్కువ చెప్పాలన్నా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లో లేనన్నాడు. అంతకన్నా ఎక్కువ చెప్పాలన్నా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లో లేనన్నాడు. ఏందన్నట్టు దీని మీనింగ్ అంటే టైం లేదనా, మూడ్ లేదా, ఓపిక లేదా, దీనికి ఎంతకన్నా చెప్పుకోవాలంటే చెప్పే సిచ్యువేషన్లో నేను లేనంట. సేవ్ అయ్యాడు కదా. సరే అది కొంచెం కామెడీగా అనుకోవడం తప్ప, అంటే అప్పుడప్పుడు అట్లా పదాలు రకరకాలుగా చాలా ఇన్నోవేటివ్గా దొరకడం వల్ల అట్లా అవుతుంటుంది మనోడికి. సరే ఆ తర్వాత విష్ణుప్రియ అంటుంది అక్కడ సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా. ఎలిమినేట్ కాగానే ఇక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు కూర్చొని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అక్కడ పృథ్వీ ఏడ్చే విధానం చూసారా, ఆయన పక్క నుంచి నిఖిల్ ఏంట్రా ఆటిట్యూడ్లో ఏడుస్తున్నావు అంటాడు మనడు. అనగా టక్కన హగ్గిచ్చిండ్రు. అయితే ఇక్కడ లోపల నాగమణికంట సోనియాని ఎలిమినేట్ అన్నప్పుడు నాగమణికంట పోయి సారీ అక్క తప్పైతే క్షమించి, ఏదైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించని చెప్పి ఒక హగ్గిచ్చిండు. 1 వీక్ లేటర్ మళ్ళీ కొంచెం అటు ఇటు పోగానే సారీ అక్క ఏమనుకోక మిస్ యూ అక్క అని మళ్ళీ హగ్గిచ్చిండు. అయిపోయింది. 2000 years లేటర్ ఇది మేము వేసుకోరు. మళ్ళీ కొంచెం అటు ఇటు పోగానే మళ్ళీ హగ్గిచ్చిండు. ఇది ఎవరా అదే అయిపోతుంది నువ్వు పోగానివి పోయేటట్టు పంపించేటట్లు గుంజుకొచ్చేటట్లు అగ్గించి అన్నీ ఇటే గుంజుకొచ్చేటట్టున్నాడు. బిగ్ బాస్ ఇక చూడలేక ఆపేసేటోడేమో, ఈయన బాగా బాధపడుతున్నాయి సోనియా ఉంచురా అని చెప్పేటోడేమో. ఆ టైప్లో ఇట్టనే లేడే అక్క సారీ మళ్ళీ వస్తారు. అందుకే ఇది బిగ్ బాస్ కాదు అగ్ బాస్. బయటకు రాగానే నిఖిల్కో హగ్గు, ఆదిత్యకో హగ్గు, ఇక ఈయనకి వచ్చిన తర్వాత యష్మికి ఒక హగ్గు, ఇవన్నీ హగ్గులు అయిపోయినాయి. అండ్
అక్కడ అంటుంది పృథ్వీ ఏడుస్తుంటే, హీ ఈజ్ సచ్ ఎ ఎమోషనల్ గై జస్ట్ లైక్ మీ. హీఈస్ ఈమెకి ఏందో అసలు నాకు అర్థమవుతుంది. ఈమె గేమ్ ఆడుతుందా లేదంటే పృథ్వీతో ఆడుకుందాం అని వచ్చిందా ఏంది? అచ్చుక బుచ్చుకలు ఆడడానికి రాలేవమ్మా. ఆ తర్వాత హీ ఈజ్ వెరీ కనెక్టెడ్ టు లైక్ అయిపోయి అక్కడ యష్మి అంటుంది వాళ్ళిద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ లాగా కనెక్ట్ అయిపోయాడు పృథ్వీ. హీజ్ కనెక్టెడ్ లైక్ ఏ సిస్టర్ అని చెప్పాడు. సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిస్టర్ గిస్టర్ అని యష్మి? ఇట్స్ రాంగ్ థింగ్ తెలుసా. అక్కడ సిస్టర్ అని చెప్పిందా మదర్ అని చెప్పిందా? ఎందుకు వాళ్ళకుండే ఈక్వేషన్లో వాళ్ళకు నేను ఎందుకు ఇట్లాంటి అన్ని బంధాలు బంధుత్వాలు అన్నీ పెట్టి టెల్ మీ. అంటే ఇవన్నీ సోనియా అన్న మాట్లాడినట్టు. ఓకే, ఆ తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారి దగ్గరికి సోనియా పోగానే జర్నీ చూపించారు. నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా జర్నీ, నెక్స్ట్ లెవెల్. అది మొత్తంలో జర్నీలో ఒకటి పెద్ద ట్రోల్ మెటీరియల్ కనిపించింది నాకు. కరాటే వచ్చు అని చెప్పింది చూసిన, మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు మొత్తం నేర్చుకున్నా, కరాటే ఇచ్చి పడేయడం అన్నట్టుగా అన్నది కదా, అది ఒకటి వేసిరు. ఎంబటే నాగార్జున గారు అడిగారు కదా, నెక్స్ట్ లెవెల్ అడిగారు. అసలు టైమింగ్ భలే అనిపించింది నాకు. సోనియా అంటే ఐ ఫెల్ట్, ఇక్కడ చూడు చాలా క్లారిటీగా సోనియా చెప్పేదాంట్లో చాలా క్లారిటీ ఉంది, మనం అర్థం చేసుకోవాలి అంతే. ఐ ఫెల్ట్ ఐసోలేటెడ్, నేను వెళ్ళిపోతాను అనుకున్నా. ఐ ఫెల్ట్ ఐసోలేటెడ్, ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్, నేను ఆల్రెడీ ఇట్లాంటిది ఫేస్ చేసిన అని చెప్పింది. సడన్గా వచ్చేసరికి ఇంకే కవర్ చేయలేక దాన్ని దాచలేక మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. ఎక్కువ మంది నన్ను ఇష్టపడకపోయేటోళ్ళు, ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్తాను కాబట్టి, అప్ ఫ్రంట్ ఉంటాను కాబట్టి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి చాలామందికి నచ్చదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, సోనియా గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలేజ్లో మనల్ని మెచ్చలేదు, బయట మనల్ని మెచ్చలేదు, బిగ్ బాస్ హౌస్లో అంటే బయట ఏమన్నా తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో జనాలు మనల్ని మెచ్చలేదు అండ్ హౌస్ మేట్స్ మెచ్చలేదు అన్నప్పుడు మన సైడ్ ఏదైనా మిస్టేక్ ఉందని ఒక్కసారి ఆత్మ ఆలోచన అంటుంది దీన్ని. అంటే పునఃసమీక్షించుకోవడానికి కూడా అంటారు తెలుగులో పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ. అంటే మన సెల్ఫ్ రియలైజేషన్ ఉండి మనం అర్థం చేసుకోలేవు. ఇంతమంది మనం నచ్చలేరంటే మన సైడ్ ఏమైనా మిస్టేక్ ఉందా అని ఒక మాట అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ పాయింట్ ఎందుకో ఈమె లైట్ తీసుకున్నట్టుగా అనిపించింది. ఇక్కడ 2 మాటలు చూడుర్రి. ఒకటి, ఐ ఫెల్ట్ ఐసోలేటెడ్, కాలేజీలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే జరిగింది, ఎక్కువ మంది నన్ను ఇష్టపడేటోళ్ళు కాదంటే దానికి కారణం ఏంటంటే సెల్ఫ్గా ఏదో మిస్టేక్ జరుగుతుంది, అదే ఒకసారి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను మారాలనుకోలేదు, నేను అసలు మారాలనుకోలేదు అని అన్నది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా తెలుసు కొద్దిసేపటికి మార్చుకోవడానికి ట్రై చేసిన, ఇట్లా మార్చుకుంటూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు కనీసం ఇక్కడ దాకా వచ్చినా అంటే అట్లా మార్చుకోవడం వల్లనే ఒక మాట చెప్పింది. మార్చుకోదలుచుకోలేదు నేను ఎప్పుడు కూడా అనడం ఏంది, మళ్ళీ మార్చుకున్నా అని చెప్పడం ఏంది, మార్చుకుంటున్నా కాబట్టి ఇట్లా అవకాశం వచ్చిందని చెప్పడం ఏంటి. అంటే 2 టైపులు. అంటే ఇప్పుడు సోనియా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు నేను నిఖిల్ని పృథ్వీని అని అంటే కూడా ఆమెకు అర్థమవుతలేదు అన్నట్టు. ఆమె అనుకునే దానిలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానండి, కాకపోతే ఆమె చేసేది ఇన్ఫ్లుయెన్సే. నేను సలహాలు ఇస్తున్నా, సూచనలు ఇస్తున్నా అంటే గవే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నట్టు. అట్లా ఎట్లా ఇస్తుందంటే అవతలోడు మాట్లాడడానికి లేదు, ఇదే ఫైనల్ అని చెప్పిన, గిది ఫైనల్ అని శ్రీహరి గారితో ఎలా ఉంటుంది ఆ సాధారణంగా గిది ఫైనల్ అని చెప్పినాక వాళ్ళు ఇక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. కానీ సోనియాకి అర్థమవుతలేదు అన్నట్టు. అవతల చేస్తే ఇన్ఫ్లుయెన్స్, అవతల అయితే ఇన్ఫ్లుయెన్స్, కానీ ఈమె చేస్తే ఇన్ఫ్లుయెన్స్ కాదన్నట్టు. అండ్ సోనియా ఇంకొక మాట చెప్పింది, ఇది హైలైట్ ఏంటంటే, ఐ సీ యూ లైక్ ఏ ఫాదర్ ఫిగర్ అని చెప్పి నాగార్జున గారికి చెప్పింది. ఎందుకమ్మా ఇప్పుడు ఇట్లా ఫాదర్ ఫిగర్ అన్నది కదా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో నేను ఎవరితో ఫాదర్ అని చెప్పినా మదర్ అని చెప్పినా అసలు ఇలాంటివి చెప్పినా ఈ ఈక్వేషన్లు ఉంటాయి కదా అని చెప్పేది. అంటే ఊరికే అంటున్నా తన స్టైల్లో ఎట్లుంటుంది అనేది. అయితే ఇక సోనియా ఏమంటుందంటే, లాస్ట్ వీక్ సెల్ఫ్ డౌట్, ఈమెకంటే లాస్ట్ వీక్ సెల్ఫ్ డౌట్ వచ్చిందంటే గేమ్ మంచిగా ఆడుతున్నాం లేదు అని, టాస్కులు బాగా ఆడినాయి కదా, ఎగ్ టాస్కులు బాగా ఆడినా లేదు అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది, సెల్ఫ్ డౌట్ అని అంటే అక్కడ నాగార్జున గారు టక్కన అందుకున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే, నేను అసలు ఇంతవరకు ఏ కబడ్డీలో ఇట్లాంటి ఆటలు ఆడలేదని. హౌస్లో కూడా ఒకసారి ఏం చెప్పిందంటే సోనియా, చిన్నప్పటి నుంచి నేను తొక్కుడు బిళ్ళ కూడా ఆడలేదు, ఈ ఆటలు నాకు ఎక్కడికి వెళ్ళి వస్తాయని అన్నది. అదే సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్లో ఇక్కడ నాగార్జున గారు అందుకొని, నీకు కరాటే కలరీ వచ్చు కదమ్మా, ఎందుకు గేమ్స్ ఆడలేదు అంటే, సార్ అంటే నేను అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాను సార్, అంతే, అంతకుమించి ఇంకేం కాదన్నది. అసలు కరాటేలు కుంఫూలు ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాక అది సెల్ఫ్ డిఫెన్స్కి నేర్చుకో, లేదంటే ఇంకేదైనా పాయింట్ మీద నేర్చుకో, కానీ అది నేర్చుకుంటే స్ట్రాంగ్ అవుతారు, యాక్టివ్ అవుతారు, ఉరుకుతారు, నెక్స్ట్ లెవెల్. ఉరుకుడు ఇన్ ద సెన్స్ అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, అది ఏం చేయలేదు. కానీ ఇక్కడ కరాటే ఇవన్నీ కూడా స్టార్టింగ్లో చెప్పిన ముచ్చట్లు. అందుకే అని చెప్పి నాగార్జున గారు అడిగినట్టు, ఎందుకమ్మా నీ కరాటే కలరీ వచ్చు కదా, ఎందుకు ఆడలేదు అన్నాడు. ఇదంతా డైరెక్ట్ రోలింగ్ అన్నట్టు అక్కడ నిల్చోబెట్టి. ఆ
అసలు ఇన్ఫ్లుయెన్స్ అనేది అందరు అంటున్నారు కదా సార్, నా మాట అయినారు సార్ వాళ్ళు. జస్ట్ నేను అడ్వైజ్ ఇస్తే తప్ప అసలు నా మాట అయినారు. ప్రామిస్ నేను చెప్తున్నా, నా తరపున చెప్తున్నా. మీరు ఒక్కసారి వచ్చినాక బయటకు వచ్చారు కదా, మంచిగా ఎపిసోడ్లు వేసుకొని చూడరు. మీ మాట ఎట్లా చెప్తే అట్లా వేద వాక్కులు ఎక్కినారు. ఎట్లా అంటే అది ఏంటి, గీత దాటొద్దు అని చెప్పి లక్ష్మణుడు సీత గురించి గీత గీసిపోతే ఆ గీత దాటకుండా ఉంటుంది ఆమె. అంటే ఒక చిన్న మాట కోసం అప్పటిదాకా ఆగి అప్పుడు గీత దాటుతుంది కదా. వీళ్ళు ఆ మాట అన్నా కానీ గీత దాటేటట్లేరు అన్నట్టు. అటు దిక్కు ఇక్కడ సోనియా ఒక గీత గీసి, అటు దిక్కు నిఖిల్ పృథ్వీ ఉంటే ఈవెన్ అవతల ఉన్న వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ సోనియా గీత గీసింది, నేను దాటను అని చెప్పి ఉండే రకంగా ఉన్నారన్నట్టు. పురాణాలతో లింకులు ఎందుకు అయ్యా నీకు అంట. ఓకే సారీ. అయితే మొత్తంగా ఏంటంటే ఈమె ఏమనుకుంటుంది, అసలు నా మాట అయినారంట. నీ మాట తప్ప ఇంకేమీ లేదు, అసలు వాళ్ళు మాట్లాడనే లేదు, మన అడ్వైజే నడిచింది కథం. అందుకే ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. సరే, నా ఇంటెన్షన్ వాజ్ క్లియర్ సార్, గేమ్ క్లారిటీ కోసం మాట్లాడిన తప్ప ఇంకేం లేదు అని చెప్పింది. నా మాట విన్నారని చెప్పింది. ఇవి అనడం గమ్మత్తున్నది. అందుకే నాగార్జున గారు మళ్ళీ ఇచ్చేసారు. దీనికి ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు అబ్బా సోనియాకి అయితే ఘోరం. నాగార్జున గారు వెంటనే ఎంత చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ హౌస్ మేట్స్ దగ్గర మాట్లాడుకుందాం అంటే ఇక్కడ జాలు మాట్లాడే కాడికి అక్కడ మాట్లాడదాం అన్నట్టుగా చెప్పి కనీసం ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ గర్ల్స్ అంతా కూడా మేజర్గా గర్ల్స్ అందరూ కూడా సోనియా ఎంబటే టీవీలోకి పోగానే అక్కడ టీవీ వాళ్ళతో చూస్తూ నేను ట్రై చేసిన సార్ అందరితో మాట్లాడడానికి, కానీ మేజర్గా గర్ల్స్ అందరూ కలిసి టీమప్ అయ్యి దే ప్రూవ్డ్ దట్ నేను ఐసోలేటెడ్ అని చూపించారు అన్నది. అంటే వాళ్ళంతా కలిసి కట్టుగా ఈమె మీద పగబెట్టుకొని చూపించారు అని అంటుంది. అండ్ ఇంకొక మాట కూడా చెప్పింది, ఇది కొంచెం వాస్తవానికి దగ్గర ఉన్నది. ఏంటంటే నిఖిల్ పృథ్వీ అంటే వీళ్ళందరికీ ఇష్టం సార్. అయితే కానీ వీళ్ళిద్దరూ అంటే వాళ్ళందరూ వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ వీళ్ళిద్దరు నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అది మనకు యాక్చువల్లీ ఈ గర్ల్స్ గ్యాంగ్ అంతా హేట్రేట్ చేయడంలో ఒక జెలసీ కూడా ఉంది. అరే ఎందుకు వాళ్ళు ఈమెతోటే ఉంటారు, ఏమితో అది కూడా ఉన్నది. ఇది వాస్తవానికి దగ్గరనే ఉన్నది. కానీ అంటే ఈమె మాట్లాడిన మాటలు, ఈమె చేసిన చేష్టలు ఇవన్నీ కూడా నెగిటివ్ అయినాయి తప్ప ఇక్కడ పృథ్వీతో నిఖిల్తో ఉండడం వల్ల నెగిటివ్ కాలే. ఈమె గొడవలు పెట్టుకున్నప్పుడు అవతలోని ఎంత తీసేసే మాట్లాడి పర్సనల్గా హర్ట్ అయ్యేటట్టు ట్రిగ్గర్ అయ్యేటట్టు మాట్లాడుతూ గవ్వి హేట్రేట్ చేసినాయి. అందరికీ హేట్ అయింది అక్కడ. నిఖిల్తో పృథ్వీతో ఉన్నా కానీ ప్రాబ్లం కాకపోయేది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏమంటుందంటే నాగార్జున గారు ఇక్కడ ఏమంటుందంటే, ఏంటి వింటున్నారా, మీ లేడీస్ అందరూ కలిసి ఇక్కడ మా 5 ఆడవాళ్ళతో ప్రాబ్లం అనమాట, వాళ్ళు ఎవరు ఈమెతో మాట్లాడలేదు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ తర్వాత సోనియా అంటుంది యష్మి, ఇప్పుడిప్పుడే సార్ యష్మి నన్ను అర్థం చేసుకుంటుంది, కానీ ప్రేరణ ఇప్పుడు మారింది సార్, వీళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక మాట అన్నది. అనగానే నాగార్జున గారు అందుకు నువ్వే అన్నావు కదా ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఇవన్నీ అంటున్నావు కదా, మరి నువ్వు చేసింది కూడా ఇన్ఫ్లుయెన్స్ అని వాళ్ళు భావిస్తున్నారు, వీళ్ళిద్దరిది ఇన్ఫ్లుయెన్స్ అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, వాళ్ళతో నువ్వు ఉన్నది కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు, తప్పే ఉంది అన్నట్టు చెప్తే ఓకే అన్నారు. ఆ తర్వాత మహాతాలి ఉంది కదా, అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే పులిహోర వచ్చి విష్ణుకి ఇచ్చింది, పర్ఫెక్ట్ యాప్ట్. యాక్చువల్గా పులిహోర అనేది అబ్బాయిలకి సెట్ అవుతుంది, అబ్బాయిలే పులిహోర కలుపుతారని. ఇక్కడ విష్ణు సైడ్ నుంచేలే ఉన్నదబ్బా ఈ పులిహోర, ఆడపులిహోర. అయితే విష్ణు నచ్చితే ఎంతైనా చేస్తే, నచ్చకపోతే చేయదని చెప్పి ఒక మాట ఉంది. ఓకే ఫైన్. ఆ తర్వాత కాకరకాయ వేపుడు ఎవరు అంటే సీత అని చెప్పింది, చేదు అని చెప్పి అన్నది తప్పమని మాట్లాడేస్తుంది. అంటే సీత గురించి చెప్తే తప్పమని మాట్లాడేస్తుంది, అసలు మాట్లాడలేదు అని చెప్పి కొన్ని మాటలు చెప్తుంది. హైలైట్ ఇది. ఈమె టప్పు కాదు, టప్ ఈ మాటలు మొత్తం 1000 టపా అని పేలుతాయి. ఆ తర్వాత ఆవకాయ ప్రేరణకి ఇచ్చింది. ఈయంగా నాకు భలే అనిపించింది. ఏం తెలుసా, ఆవకాయ ప్రేరణ. ఆవకాయ అంటే ఒక ఎమోషన్, అండ్ ప్రేరణ కూడా వన్ ఆఫ్ ద ఎమోషన్. ఆవకాయ అంటే మంచి ఘాటు, ప్రేరణ కూడా మంచి ఘాటు. నాగార్జున గారి ముందు కూడా అద్భుతంగా మాట్లాడగలిగేంత అద్భుతమైన ఘాటు, స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా అనిపిస్తుంది. సో అందుకే ఆవకాయకి భలే సెట్ అవుతుంది. ఆవకాయ అట్ ద సేమ్ టైం టేస్టీ. సో ప్రేరణ కూడా మాట్లాడే విధానం కానీ అన్నీ కానీ మనకు అందరికి నచ్చేలాగా ఉంటుంది. అంటే కొంచెం ఫంకీగా ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, పాయింట్ మీద ఉంటుంది. అది కాబట్టి ఆవకాయ భలే సెట్ అయిందని ఫీలింగ్ వచ్చింది. ఇక రొట్టె నబీల్కి ఇచ్చింది, ఎందుకంటే బయటకు చూడడానికి గట్టిగా ఉంటాడు కానీ మెత్తగానే ఉంటాడు నబీల్ అని చెప్పింది. అవునా, మెత్తగా 3000తో చూంచేలాగా. అయితే నబీల్ చూడ్డానికి హార్డ్గా అనిపిస్తుంది. ఆయన నామినేషన్ అంటే అది ఆయన స్టైల్ సార్ అనేది, ఇది ఓకే యాక్సెప్టబుల్. అండ్ ఇక నాగార్జున గారు కబాబు రోటీ బెస్ట్ కాంబినేషన్ కదా అందుకేనేమో అని చెప్పండి. అంటే ఆయనని
కబాబులు అని నేను అన్నారు కదా, ఇప్పుడు రొట్టె అన్నది ఈమె, అయితే రొట్టెకి కబాబులు కాంబినేషన్ అని చెప్తాను. నాకు సార్ జోక్ నవ్వాలి. పృథ్వీ పాయసం లెక్క అసలు ఎంత మంచోడు అంటే అంత మంచోడు అని చెప్పి. నిఖిల్ గురించి చెప్పాలంటే రైస్ అని చెప్పింది. నువ్వు లేకుంటే నో మ్యాటర్, అసలు అక్కడ మ్యాటరే లేదని. ఇది వాస్తవం. అసలు నిఖిల్ లేకపోతే నిఖిల్ సోనియా నిఖిల్ సీత ఇవన్నీ లేవు. అసలు నిఖిల్ చుట్టే తిరిగింది కాబట్టి అన్నం లెక్క నువ్వు లేకపోతే ఏది లేదని చెప్పింది, బాగానే ఉంది. ఆ తర్వాత నిఖిల్ అప్పుడమని చెప్పి నైనికాకి చెప్పింది. నైనిక ఎందుకంటే ఈజీలీ బ్రేకబుల్, అసలు అందరినీ నమ్మిస్తావు, అసలు జాగ్రత్తగా ఉండాలి, పవర్ఫుల్ గర్ల్స్తో మాట్లాడద్దు అని చెప్పింది అన్నట్టు. యష్మికి చేపల వేపుడు ఇచ్చింది, టేస్టీగా ఉంటుంది అంటే నాగార్జున గారు ముళ్ళు కూడా ఉంటాయంటే అవును సార్ ఉంటాయి సార్ నాకే గుచ్చుకున్నాయి అన్నట్టు చెప్పింది. అయితే ఆ తర్వాత నాగార్జున గారు ఏం చేశారంటే ఇక పంపించేటప్పుడు ఒక్క సెకండ్ ఆపితే నిఖిల్ అత్త మీరు ఏం టెన్షన్ పడకూరు మళ్ళీ వస్తుంది నిఖిల్ సార్ పుసుకొని నెగిటివ్ మాట్లాడక ఎక్కడ కూడా దొరికిపోతావు. అయితే నిఖిల్ బాధపడతాడు, కళ్ళకి నీళ్ళు వస్తాయి, టిరిడి మ్యూజిక్ వచ్చింది, ఇట్లా కన్ను తుడుచుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఎపిసోడ్ అయిపోయినట్టే, అంటే టాటా బై బై చెప్పి పంపించేసారు. కానీ నాగార్జున గారు ఏం చెప్పారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి, ఇది ఒకటి మంచి న్యూస్, అది తెలుసు మనకి. మనీని జైలు వేయండి, ఇది రెండోది ఓకే. నైనిక తాళం పట్టుకురా, ఈవెన్ పని ఆమె కింద వాడేస్తురిగా అర్థమైపోయింది ముచ్చట. ఆ పోయిన సీజన్లో టేస్టీ సీజన్ వాడిన చూడు ఆ టైప్లో. అండ్ ఇంకొకటి చెప్పిండు, ఓట్లు జాగ్రత్తగా చేసుకోరు ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి ఒక కాషన్ ఇచ్చిండు. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు ఉంటుందంటే రేపు సోమవారం ఎపిసోడ్ జరుగుతుంది అబ్బా నామినేషన్స్ది. ఎల్లుండి అంటే రేపు నైట్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే బుధవారం నాడు గురువారం నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ శుక్రవారం దాటితే శనివారం ఆదివారం మళ్ళీ ఎలిమినేషన్ కాబట్టి గురువారం నాడన్నా ఎలిమినేషన్ చేసేస్తారు అన్నట్టు. అది మిడ్ వీక్ ఎలిమినేషన్, జాగ్రత్తగా ఓట్లు వేసుకొని చెప్పిండు. అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నమాట, ఇది మాత్రం బాగుంది ట్విస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత మనకు నామినేషన్ ప్రోమో కూడా చూపించారు. అందులో నాగమణికంట నైనిక నామినేట్ చేసినట్టుగా, నైనిక నాగమణికంట నామినేట్ చేసినట్టుగా, అలా నాగమణికంట యష్మి నామినేట్ చేసినట్టు చూపించారు. అండ్ నైనిక వచ్చేసి నైనికేనా నైనిక నబిల్ని నామినేట్ చేసింది, సీత నాగమణికంట నామినేట్ చేసి చూపించారు. ఇక మొత్తం క్లారిటీగా ఎవరెవరు నామినేషన్ ఉన్నారో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు. దానికంటే ముందు మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ చేయరు. ఎందుకంటే ఇక నుంచి రేపటి నుంచి సోనియా లేదు కాబట్టి హౌస్లో అంత స్పైస్ ఉండకపోవచ్చు. కాబట్టి మీ లైఫ్లో స్పైస్ ఉండాలంటే ఖచ్చితంగా స్వాతి పికిల్స్ని ఆర్డర్ చేసుకోండి. అందులో మంచిగా స్పైస్ ఉంటుంది, మైల్డ్ స్పైస్ ఉంటుంది. ఓకే, హ్యాపీగా ఆర్డర్ చేసుకుని హెల్తీగా తినూరి స్వాతి పికిల్స్. ఇందులో చికెన్ పికిల్ ఉంటుంది, మటన్ పికిల్ ఉంటుంది, ప్రాన్స్ పికిల్ ఉంటుంది, చికెన్ గోంగూర పికిల్ ఉంటుంది, మటన్ గోంగూర పికిల్ ఉంటుంది, ప్రాన్స్ గోంగూర పికిల్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మెనూ కావాలంటే మనకి www.swatipikils.comలో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయండి, అందులో మన ఐటమ్స్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అట్లే వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు. 7981810911 ఈ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని పెట్టినా హలో అని పెట్టేసినా మీకు మెనూ వస్తుంది. ఆ మెనూ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి రైట్ నౌ అయితే ఒక 65 రూపీస్ అంటే 1500 రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 65 రూపీస్ ఆఫ్ ఉంది. 1000 రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 30 రూపీస్ ఆఫ్ ఉంది. సో ఆ పర్చేస్ని బట్టి అంటే మీరు 3000 రూపాయలు చేస్తే కనుక అప్పుడు 65 + 65 అట్లా ఎట్టయితే కార్ట్ వాల్యూ పెరుగుతుందో అట్లా మన బంపర్ ఆఫర్లు పెరుగుతూ ఉంటాయి. సో ఆర్డర్ చేసుకొని ఆలోచించిన ఆశాభంగం రేపు ఎల్లుండి మాత్రం ఉంటుంది ఆఫర్. ఎందుకంటే టోటల్గా 5 డేస్ మొన్న 1000 ఆర్డర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మొన్న స్టార్ట్ చేసినాము. 5 డేస్లో ఆటోమేటిక్గా అది వెబ్సైట్ నుంచి ఆ ఆఫర్ వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే మనం 5 డేస్ లిమిటే పెట్టాం అన్నట్టు ఆఫర్కి. సో ఈరోజు రేపు అట్లా 2 రోజులు ఉంటుంది, అంతే అయిపోతుంది. మొన్న పెట్టాం ఒకసారి నేను చూసుకుంటా, ఈ 2 రోజులలో అయిపోతుంది అబ్బా ఆఫర్గా, అంతే. ఇదిదా ముచ్చట. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకేర్. లైక్ కొట్టినరా, కొట్టకపోతే కొట్టురా ప్లీజ్. ఉంటా.